మొత్తానికి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఏందన్నా, మేము ఫామ్‌లోంచి బయటకు పోతే కదా! ఏహే! నేను చెప్తుంది నీ గురించి కాదు. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ గురించి. ఏంటి మళ్ళీ స్టార్ట్ చేశారా కరెక్ట్‌గా చెప్పడం? బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్‌లు. హైలైట్ ఏంటంటే మనిద్దరి మధ్య మ్యాచ్ కూడా మీరే గెలుస్తారని ముందే చెప్పేశారు. ఓహ్! అయితే ఇక మళ్ళీ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. వెంటనే జాయిన్ అవ్వండి క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో. హార్దిక్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైందిరా? నేనేం చేశారా? నువ్వు ఒక్కటే కాదన్నా, మొత్తం మీ టీం అందరూ. అబ్బా అబ్బా! ఆర్సీబీ తర్వాత మీరే అన్న దేవుళ్ళు. ఇంతగా పొగుడుతున్నావంటే ఏదో గొప్ప పనే చేశాం మేము. త్వరగా చెప్పరా, విని నేను కూడా ఆనందిస్తాను. ఫామ్‌లోకి తెచ్చారన్న నన్ను. నాతో సెంచరీ చేయించారన్న. ఫామ్ కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డాను తెలుసా? ఎక్కడ టీమిండియా వాళ్ళు నన్ను పక్కన పెడతారని భయపడి చచ్చా. నిద్రలేని రాత్రులు గడిపా. కానీ ఒక్క మ్యాచ్‌తో మొత్తం అన్ని భయాలు దూరం చేశారు. సరేలే, మరి మధ్యలో ఆర్సీబీ వాళ్ళు ఎందుకు పొగిడేవరా? వాళ్ళేం చేశారు? అన్నా, మీరన్నా నన్ను ఒక్కనే ఫామ్‌లోకి తెచ్చారు. నాలాంటి ఎంతోమంది ప్లేయర్స్‌కి దైవం అయ్యారన్నా ఆ టీం వాళ్ళు. ఒరే హార్దిక్, ఈరోజు మ్యాచ్ మనం ఎందుకు ఓడిపోయామో టక్కుమని 2 వాక్యాలు చెప్పరా. ఏముందన్నా, యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. మనం మంచిగానే బౌలింగ్ చేసాం, మంచిగానే బ్యాటింగ్ చేసాం, కానీ ఓడిపోయాం. వాళ్ళు మ్యాచ్ గెలిచారు, మనం జనం హృదయాలు గెలిచాం. బయటకు వెళ్ళి ఇలా చెప్పావనుకో, రాళ్ళు తీసుకొని కొడతారా నిన్ను. మామూలుగా కొట్టరు. ఏందన్నా, ఈరోజు మ్యాచ్లో నేనైతే ఏ తప్పు చేయలేదు. ఎంత బాగా కెప్టెన్సీ చేసినా బ్యాటింగే కొంచెం తొందరగా బ్యాటింగ్ వెళ్ళాల్సింది. లేట్గా వెళ్ళేసరికి సరిగ్గా ఆడలేకపోయా. సరేరా, నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు ఓపెనింగ్కి వెళ్ళు. రే, నాకు ఒకటి చెప్పరా, నువ్వు అసలు ఎందుకు బ్యాటింగ్కి వెళ్తున్నావు? ఎందుకు రిటర్న్ వస్తున్నావు? అది పక్కన పెట్టు. బౌలింగ్ ఎందుకురా? బుమ్రాకి ఇవ్వవు ఫస్ట్ ఓవరు, నువ్వెందుకు వేస్తున్నావురా? అంటే అన్నా, ఫస్ట్ ఓవర్లో బాల్ కొంచెం స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు నేను వికెట్లు దిద్దామని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నా. ఏం బుర్ర హార్దిక్ పాండ్యా అనేది. మీడియం ఫాస్ట్ బౌలర్, నీకే వికెట్లు పడితే మంచి ఊపులో ఉన్న బౌలర్ నేను ఎలా వికెట్లు తీయాలి? నాకు ఇవ్వాలి కదా ఛాన్స్. ఫస్ట్ ఓవర్ ఎన్నిసార్లు అడగాలి నేను? సర్లే, నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఒక మ్యాచ్ కదా పోయింది. సరేరా, ఇంకొక క్వశ్చన్. స్టార్టింగ్లో బుమ్రాకి ఇవ్వలేదు, వికెట్లు పడలేదు, అప్పుడు బుమ్రాకు బౌలింగ్ ఇవ్వాలి కదరా. ఎందుకురా మళ్ళీ 14-15 ఓవర్ల వరకు బుమ్రాకు బౌలింగ్ ఇవ్వవు? అంటే అన్నా, మీకేందన్నా అర్థం కావట్లేదా? త్వరగా వాళ్ళ వికెట్లు తీసేసి లాస్ట్లో కొట్టడానికి వస్తారు కదా, వాళ్ళకు బుమ్రాతో బౌలింగ్ వేయిస్తే మ్యాచ్ టర్న్ అయిపోతుందని అలా ప్లాన్ చేసా. ఏందన్నా నా కెప్టెన్సీ గురించి మీకు అర్థం కాదు అసలు. మొత్తానికి నీ బొంగులో కెప్టెన్సీ, నీ బొంగులో చేంజెస్ వల్ల ఈరోజు నన్ను కూడా కొట్టారా రాజస్థాన్ వాళ్ళు. ఇక నా వల్ల కాదురా బాబు. నువ్వు ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ టీం నుంచి వెళ్తావో అప్పుడే మళ్ళీ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. ఏంటో, ఒక మ్యాచ్ ఆడుతున్నా ఒక మ్యాచ్ పోతోంది, ఒక మ్యాచ్ ఆడుతున్నా ఒక మ్యాచ్ పోతోంది. నెక్స్ట్ మ్యాచ్ కొడతావన్నా. ఈ సిరీస్ చూస్తుంటే నెక్స్ట్ మ్యాచ్ నువ్వు సెంచరీ చేసేలా ఉన్నావు. అలా కాదురా, అన్ని మ్యాచ్లు ఆడాలి కదా. సూర్య అంటే ఫైరు, కానీ ఫ్లవర్ లెక్క చూస్తున్నారా అందరూ. నువ్వు ఆడకుంటే ఏంటన్నా, నేను ఆడుతున్నాను, దంచి కొడుతున్నాను. ఇంకేం కావాలి చెప్పు? నువ్వేం భయపడకు, కూల్గా ఉండు. అబ్బా, ఎంత బాగా చెప్తావురా. అవునులే, T20 వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది. నేను ఆడకుండా ఉంటే నిన్ను తీసుకొని టీంలోకి వెళ్ళిపోతారు. అదే కదా నీ ప్లాను అన్నా. అంటే అది సరే అన్న, నేను వెళ్ళొస్తాను. ఏంటి హార్దిక్ అన్న, మ్యాచ్ గెలుస్తాను పొడి చేస్తాను అన్నావు, లాస్ట్కి ఓడిపోయారు. ఇలా ఉంటుందన్న రాజస్థాన్తో మ్యాచ్ అంటే. రే, వదిలేరా రియాన్ పరాగ్, ఇప్పటికే బాధలో ఉన్నారు, ఇంకా ఎందుకు? హలో, ముంబై ఇక్కడ బాధపడ్డాలేముండవు, కంబ్యాక్లు ఇవ్వడాలే. మ్యాచ్ ఓడిపోయామని చెప్పి ఏడుస్తూ కూర్చుంటాం అనుకున్నావా? ఫైనల్లో చూసుకుంటా మీతో. ఏంటన్నా, ఇంకా ప్లేయర్స్కి వస్తామన్న ఆశ చచ్చిపోలేదా? చెప్పాను కదరా, ముంబై అంటేనే కంబ్యాక్ అని. మా ఆశ చావదు, కప్పు కొడతామన్న నిజము మారదు. వస్తాం, ప్లేఆఫ్స్కి వస్తాం. ప్లేఆఫ్స్కి వస్తావా, ఫైనల్స్కి వస్తావా? ఏదో ఒకటి చెప్పన్నా, రెండు చెప్తున్నావేంటి? కప్పు కొట్టాలంటే ప్లేఆఫ్స్కి వెళ్ళాలి కదా. 2 జరుగుతాయిరా. ఇలాగే నన్ను తక్కువ అంచనా వేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నా పేరు మొత్తం ఈ భారతదేశం మారుమ్రోగిపోయేలా చేస్తాను. అవసరం లేదన్నా, ఇప్పుడు కూడా రోజు మ్యాచ్ అవ్వగానే నీ పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఏ తప్పులు చేసావా, ఎంత స్కోర్ చేసావా అని.